రవికిరణ్ గారు సంక్షిప్తంగా ఏ ప్రభుత్వం ఉన్నా చర్యలు తీసుకోవడం బాధ్యత, అది తీసుకుంటున్నారా లేదా అన్న దాని మీద ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఇట్లా ఏడుపు కొట్టు వార్తలు రాయటం మంచిదేనా? కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి సాక్షి వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. మీరు చెప్పింది వాస్తవం అండి. ఏ ప్రభుత్వం, ఇప్పుడు ఇసుక అన్నది సహజ వనరు, ప్రకృతి ఇచ్చినటువంటి వరం, మనం ఎక్కడ తయారీ చేయట్లేదు. ఆ వరాన్ని అవసరమైన వ్యక్తులకి సరసమైన ధరలకి అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దురదృష్టం, ప్రభుత్వాలు ఏదైనా సరే ఆ యొక్క లక్ష్య సాధనలో తడబాటు పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వాలు మీరన్నట్టు గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఏ రకంగా డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు, తినేశారు. వనజాక్షి గారు, నేనే చూపించాను మీకు గతంలో కూడా, వనజాక్షి గారిని ఏ రకంగా కొట్టారు, ఎందుకు కొట్టారు, ఏ ఎమ్మెల్యే కొట్టారు, ఎవరు చెట్లు చేశారు, ఇవన్నీ మనం. కిరణ్ గారు మిమ్మల్ని అభినందించాలి. నేను ఏ సబ్జెక్ట్ చదువుతానో మీకు తెలియదు, అయినా రెడీగా ఎట్లా ఉంటాయి మీ దగ్గర అట్లాంటి ఆధారాలతో మాట్లాడతారు. అంత దగ్గర లైబ్రరీ ఉంటుంది సార్, జెరాక్స్ మెషిన్ ఉంటుంది ఆయన దగ్గర. ఈనాడు జ్యోతిలో బ్యానర్ కదరాలి మీ టాపిక్ కాబట్టి అది రెడీ అవుతుంది. అది కూడా ఇంకా వేరే ఇష్యూలోకి వెళ్తామని చెప్పాం కదా. ఓకే, చెప్పండి, కంప్లీట్. జస్ట్ ఒక నిమిషం ముగిస్తాను ప్లీజ్. నేనేంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తన పాదయాత్రలో వారు కూడా అనేక మార్లు చెప్పారు జరుగుతుందని. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక దానికి కట్టడి చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే దాన్ని కొంతవరకు కట్టడి చేసే ప్రయత్నం అయితే కొంత జరిగింది, కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో కొన్ని సంస్కరణలు అయితే చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఇటువంటి స్టాక్ పాయింట్స్ పెట్టారు, మీ యొక్క పేపర్లోనే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. స్టాక్ పాయింట్స్ పలాపాలం జిల్లాలో ఇంత రేట్లు, ఇదిగో టోల్ ఫ్రీ నెంబరు, ఉక్కుపాదంతో అరిచేస్తాం, ఇసుక మాఫీ, ఇదే మా ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చినటువంటి యాడ్. అయితే ఈ యొక్క లక్ష్య సాధనలు చేరేది ప్రభుత్వం ఇప్పుడు కొన్ని వారాల్లో 1-2 వారాల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఈ రోజు వరకు చూసుకుంటే కొంతవరకు మెరుగుచిన, కానీ చాలా వరకు మాత్రం అదే స్థితి ఏర్పడి ఉంది. ఇప్పుడు ఉదాహరణ నేను మీకు వచ్చే డిబేట్ ముందు కోనసీమ జిల్లా ఓబులంక రీచ్ సంబంధించిన ఒక వ్యక్తితో మాట్లాడితే కనీసం ఆ రీచ్ లో వే బ్రిడ్జ్ లేదు, సీసీ కెమెరా లేదు. ఇప్పుడు వే బ్రిడ్జ్ లేకుండా ఎంత టన్నులో ఇసుక వెళ్తుందో ఎవరికి తెలియదు. అలాగే ఆ స్టాక్ పాయింట్ల దగ్గర సీసీ కెమెరా లేదు. రవికిరణ్ గారు, నేను అవి జరగట్లేదు నేనేం చెప్పట్లేదు కదా. నా పాయింట్ ఏంటంటే ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవి ఈనాడు వాళ్ళు కావాలని తమ రిపోర్టర్లను అక్కడికి ఇక్కడికి తిప్పి రెచ్చగొట్టేటట్టుగా, అక్కడ పనిచేసే వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా చేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద చల్లటం, ఈ దుర్మార్గపు వైఖరి మీడియా ఒక రకంగా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు కలిసి ఒక మాఫియాని, జర్నలిజంలో ఒక మాఫియాని నడుపుతున్నారా అన్న అనుమానం వచ్చేలాగా పరిస్థితుందా లేదా అన్నది నేనే చెప్పాను కదా. ఎక్కడైనా ఏ ప్రభుత్వం ఇట్లాంటి జరుగుతుంటే అందుకే కదా పోలీస్ వ్యవస్థ ఉంది, అట్లాగే ఇప్పుడు ఈసీబీ వ్యవస్థని పెట్టింది. ఇవన్నీ జరుగుతాయి. 18,000 కేసులు పెట్టారని చెప్పారు కదా ఇప్పుడు వెంకటరెడ్డి. నేను ఆ ఇష్యూలోకి వెళ్లకుండా మాఫియా వీళ్ళు మాఫియాగా మారారా లేదా అన్న దాని మీద దయచేసి సంక్షిప్తంగా కామెంట్. 6,34,000 మెట్రిక్ టన్నులు ఇసుకను స్వాధీనం పైగా నమోదని, ఎవరైనా ఇసుక అక్రమాలకు పాల్పడితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షలు, 6.5 లక్షల టన్నుల, 6,34,000 మెట్రిక్ టన్నులు ఇసుక స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఏమైపోయింది? నేను చెప్పిన దాంట్లో కూడా ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఉంది. ఏది వాళ్ళ పేపర్లో వచ్చిందో ఒక పాత్రికేయుని కొట్టారన్నది అది కనుక నిజమైతే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అయితే సరిపోలేదు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఇంకో పాయింట్ జరుగుతుంది, డబ్బులు కాకుండా అట్లా కాదు, ఆటకి ఎడిషనల్ గా అట్లా కాదు, లారీకి ట్రిప్ తీసుకుంటున్నారు. కాదుగా వీళ్ళు కంప్లైంట్ చేసి వీళ్ళు ఈనాడు వాళ్ళు కావాలని రోజు రెచ్చగొట్టే విధంగా రాసి ఏదో ఒకటి జరిగి ఇచ్చి ఇంకేముంది అట్లా చేశారు ఇట్లా చేశారని వీళ్ళే ఒక మాఫియాలాగా మారుతున్నారనేది ప్రధానమైనటువంటి విమర్శ, అది సమస్య. రైట్, ఇక మరి మరొక అంశంలోకి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉండకూడదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తలంప. హైదరాబాద్లో బోల్డ్ మంది నిర్మాతలకు ఉచితంగా స్థలాలు ఇచ్చిన, తక్కువ ధర స్థలాలకు ఇచ్చిన, బ్రహ్మాండం అనేటువంటి ప్రచారం చేసిన ఆంధ్రజ్యోతి అక్కడ 2 ఎకరాల స్థలం ఇస్తే అదేదో ప్రమాదం జరిగిపోయినట్టు ఎక్కడ మారుమూల మదనపల్లి దగ్గర ఎక్కడో హార్సిలీజ్ దగ్గర మారుమూల 2 ఎకరాల స్థలం ఇచ్చి ఆయన స్టూడియో కడతానంటే ఎవరో రాఘవ్ గారట. దాని మీద కూడా విషం జిమ్ముతేటంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వీళ్ళు శాపం పెట్టి శాపాలుగా తయారయ్యారు, పాపాలుగా తయారయ్యారు. ఎక్కడ ఏ అభివృద్ధి జరగకూడదు అన్నట్లుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే టైంలో చంద్రబాబు గారి తమ్ముడు కొడుకు నారా రోహిత్ అట, నాకైతే ఈ సినిమా రంగం గురించి పెద్ద అవగాహన లేదు కానీ
ఈ మొత్తం బ్లాక్ మనీని అంతా ఆయన రూపంలో 17 సినిమాలండి 17 సినిమాలు ఆయన తీశారంట ఒకే ఏడాదా మొత్తం 17లో 2009 నుంచి 14 దాకా 4 తీస్తే 5 సంవత్సరాల్లో 13 సినిమాలు తీశాడు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు ఒక సినిమా కూడా తీయలే. ముందుగా రవికిరణ్ గారు దీని మీద చెప్పండి, ఇదే ఇంట్రెస్టింగ్ వార్త కదా, మీరు మాట్లాడితే దాని మీద వీళ్ళు తర్వాత కంటిన్యూ చేస్తారు. రవికిరణ్ గారు. కేసీఆర్ గారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమ, ఫిలిం ఇండస్ట్రీ అంటాం మనం, ఒక పరిశ్రమ. పారిశ్రామిక రాయితీలు అన్ని పరిశ్రమలకు ఇస్తాం. కియాకే కాదు, టాటాకి ఇస్తాం, బిర్లాకి ఇస్తాం, అందరికి ఇస్తాం. ఇప్పుడు మా కాకినాడలో కూడా పార్క్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్, దానిలో రాయితీలు, పవర్ సబ్సిడీస్ అన్ని ఇస్తాం. ప్రభుత్వం ఏదైతే విధానం తీసుకుందో పారిశ్రామిక రాయితీలు ఇచ్చే ప్రోత్సాహకాల విధానం ఉందో ఆ విధానం అనుసరించి ఎవరికన్నా భూములు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం తప్పేం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇప్పుడు మీరు రామానాయుడు గారికి స్టూడియో గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిందండి విశాఖపట్నం. అనేది ఎవరిచ్చినా సరే, నేను ఎవరిచ్చినా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసే రోజుల్లో రాఘవేంద్రరావు గారిది ఆ పార్క్, బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఆపోజిట్ లో కట్టి టైంలో చూసాను నేను. అక్కడ స్టూడియో బదులు ఇప్పుడు సినిమా హాల్ ఉన్నాయి. విశేషం ఏంటంటే అక్కడ స్టూడియో బదులు సినిమా హాల్ కదా ఉంది ఇప్పుడు. అక్కడ షాపింగ్ మాల్, కమర్షియల్ కాంప్లెక్స్. అది కడుతున్నప్పుడు నేను చూసి నేను ఒకళ్ళందరూ అడిగి ఇది ఎవరిది అంటే రాఘవేంద్రరావు గారిది అండి అన్నారు. అది ఎవరిచ్చారంటే గవర్నమెంట్ ఇచ్చింది. మరి గవర్నమెంట్ ఇచ్చిన స్టూడియోకి అయితే ఈ మల్టీప్లెక్స్ కడుతున్నారు ఏంటని ఆ రోజు అనుకున్నాను. ఇప్పుడు నేనేంటంటే ఏ ప్రభుత్వం అన్నా ఎవరికన్నా సరే స్టూడియో నిమిత్తం కానీ దేనిగా ఇస్తే అది విధానపరంగా ఉందా లేకపోతే బైపాస్ చేసి ఏకపక్షంగా చేశారా అనేది ముఖ్యం. అది విధానపరంగా లేకుండా ఒక్కరికే ఫేవర్ చేసేటట్టు తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళొచ్చు, అదే ఆపేయచ్చు. అంతేగాని విధానపరంగా ఉందో లేదో తెలుసుకోకుండా దాని మీద బురద జల్లి ఇండస్ట్రీ రాకుండా, ఇప్పుడు రాయలసీమ ఉంది సార్, రాయలసీమలో ఇప్పుడు వరకు ఏ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ఆయన కడదాం అనుకుంటున్నారు, ఇచ్చారు ప్రభుత్వం, దాని తప్పేంటి? విధానపరంగా ఏదైనా తప్పు తొల్లి కావాలని చెప్పి లబ్ధి చేకూర్చితే అంటే ఒక వర్గానికే ఇవ్వాలి, ఇంకో వర్గానికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే నెట్టిలో చీరిపోయారు, అన్ని కులాల వారీగా లేదా పార్టీల వారీగా చీరిపోయారు. చీరిపోయిన మాత్రాన బురద జల్లేస్తే అసలు ఆ సృజనాత్మక శక్తి ఉన్నటువంటి లేకపోతే పరిశ్రమలు పెట్టాలని ఉత్సాహం ఉన్నట్టు పారిశ్రామికవేత్తలకు కానీ పారిపోతారుగా రాష్ట్రం నుంచి. ఏది వీళ్ళిద్దరి మధ్య అడగత్తిలో పోక చక్రంలో ఉండే మాకంటే కర్మ, మనం కూడా లక్షల కోట్లు పెట్టి వెచ్చించి అక్కడ స్టూడియో కట్టాలి, రేపు నిర్వహించాలి, రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్ళు మనం చంపుతారు. ఇదే రకంగా చేసుకుపోతే రాష్ట్రం ఏమైపోతే ఒక పార్టీ ప్రభుత్వం, ఈ పార్టీ శాశ్వతం కాదు, ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకో పార్టీ టార్గెట్ చేస్తా కూర్చున్నారు అనుకోండి, ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా పోతాయి, ఉద్యోగాల అవకాశాలు ఎలా వస్తాయి? విధానపరంగా చూడాలి. ఒక విధానపరంగా ఇచ్చారా లేదా, బైపాస్ చేశారా, కావాలని చేశారా, ఏం చేసి దానిలో తప్పటండి దాని మీద కోర్టుకు వెళ్ళి పోతే కొట్టేస్తారు కదా. సో దీని మీద అంత రద్దు చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నా యొక్క ఉద్దేశం చేస్తారు కదా. ఇక నారా రోహిత్ గారి బ్లాక్ మనీ కథ ఏంటి? మీరు అది చదివి ఉంటారు కదా, సాక్షిలో వచ్చింది, ఆసక్తికరంగా ఉంది నాకైతే. అంటే సినిమా రంగంలో బ్లాక్ మనీ ఉంటుందని అంటారు కానీ బట్ ఈ రకంగా కొత్త టెక్నిక్ కనిపెట్టి ఇట్లా చేశారనేది దాంట్లో ఇంట్రెస్టింగ్ విషయం. అంటే నేను అది పూర్తిగా చదవలేదు, కాబట్టి జనరల్ గా ఫీలింగ్ ఏంటంటే మనకి బాలీవుడ్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ మనం చూస్తుంటాం, విన్నాం కూడా చాలా. దావుద్ ఇబ్రహీం గారు పెట్టుబడి పెడతారు, వాళ్ళు ఏదో దుబాయ్కి వెళ్ళి వాళ్ళ ఫంక్షన్ లో పాల్గొంటారు, ఇబ్రహీం ఏదో పెడుతుంటాడు ఫంక్షన్ దానిలో పాల్గొంటారు. ఎన్ని ఫోటోలు కూడా గత ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల చిత్రాలు, రాజ్ కుమార్ గారు ఉన్న చిత్రాలు ఇవన్నీ చూసాం. జనరల్ గా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇటువంటి జరుగుతాయి, ఏంటి అన్ని బయటతో జరగవు, బ్లాక్ మనీలు కూడా వైట్ మనీగా చేసుకుంటా ఉంటారు అన్నది ఎప్పటి నుంచో గత 3-4 దశాబ్దాలుగా మనకు తెలిసిన విషయమే. ఈ స్పెసిఫిక్ విషయం నారా రోహిత్ గారి విషయం స్పెసిఫిక్ విషయం అయితే నేనైతే చదవలేదు. బట్ బాలీవుడ్ లాంటిది అంటే నారా రోహిత్ గారు అంటే నారా రోహిత్ గారి కాదు, చంద్రబాబు గారి డబ్బులే ఆ రకంగా రూట్ చేశారని దాంట్లో ఉన్న సారాంశం. అదే నేనైతే ఆ వివరాల్లోకి పోలేదు, ఇన్ జనరల్ అయితే అలా జరుగుతుందని భావన మనకు కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా జరుగుండొచ్చో జరిగిపోండొచ్చో అది తెలవలసిన అవసరం ఒకేస్తారు కదా. రైట్.